ఈ రోజు నిన్ను చంపేస్తా. తెలివైన వాడిని అనుకుంటున్నావా? నీ అమ్మో నోరు తెరువు. సావుత్య రఘు ఎక్కడున్నారు? చెప్పు చెప్పు. చెప్పలేదనుకో నీ బాబు చేత కూడా నిజం కక్కిస్తా. గబగబా చెప్పు బోసడికే, నాకు ఇంకా టైం లేదు. నోరు తెరుస్తావో లేదో నీ అమ్మ. హే సులు పోటియా, ముసలోడు అయిపోయావురా. నువ్వు ఇట్లా అరుస్తే పిల్లాడు కూడా వచ్చిపోయాడు. చెప్తావా లేదా? అదిగో వచ్చేస్తున్నాడు బాబ్ జహీర్ బాయ్. బండిగా సాదా మా ఏరియా పోరానివే కదా నువ్వు. అయినా నానా మాత్రే గాడి కోసం పనిచేస్తావా? ఎంత ఇస్తున్నాడు నానా? నేను డబ్బులు ఇస్తాను. అందుకు బదులుగా రఘు సావుతి ఎక్కడున్నారో చెప్పు. చెప్పు. నాన్నకు తెలిస్తే? అరే తెలియనివ్వనరా. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. చెప్పు, మంజూరేనా? పక్కా. శబాష్. ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పు. ఆ రఘు సౌతియా ఎక్కడ? గుజరాత్ లో పాకిస్తాన్ నుంచి మాలొస్తుంది. క్యా బాత్ హై. నానాగడి ఎత్తులన్నీ నక్కజిత్తుల్లాగానే ఉంటాయి. భాయ్ డీల్ పక్క కదా? నన్ను నమ్మరా? భయానా ఇచ్చేదా? నీలాంటి గద్దారులతో నేను పని చేయను. సంజా. ద్రోహి ఇచ్చే మాట, ద్రోహం చేసే స్నేహం ఎప్పటికీ ప్రమాదమే. చల్. గాండు చల్ పదా. జహీర్ బాయ్, ఈ బండి గురించి ఎవరు చెప్పారు? యూసుఫ్. ఎక్కడికందుకు వచ్చాడు బాయ్? ఈడు దుబాయ్లో ఉండాలిగా, మక్సూద్ దగ్గర. ఈ లైన్ ని వదిలేసి కొత్త జిందగీ షురూ చేస్తున్నాను. అందుకు జకీర్ నాకు సాయం చేస్తున్నాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. సాదిక్ వెయిట్ చేస్తున్నాడు. వాడే హెల్ప్ చేస్తాడు. ఖుదాఫిస్. ఖుదాఫిస్. పిక్స్ హ్యాపీ అన్న. ఆ జహీర్ గడుగుతులో బాంబు పెట్టలే. ఓ రెచ్చిపోమాక. నీ అమ్మ డ్రగ్స్ ఇంకా రాలేదు. అరే ఇక ఏనా కొడుకు మన దారికి అడ్డు రాలేడు బాయ్. నాన్నకి కాల్ చేయి. రేపు బకరా కోసి అందరికి బిర్యానీ పెడతా. పెట్టేసే బాయ్. రఘుబాయ్ది రేపు బర్త్డే కూడా కదా. హే నిజంగానా? అరే వా 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 బాయ్. బర్త్డే బర్త్డే బర్త్డే. రఘుబాయ్ సెలబ్రేట్ చేయాల్సిందే. ఏమంటావు? రేష్మాని పిలిపించేదా? చకా చెక్ మస్కా మారా ఫుల్ చాక్ చూప్. నీ అమ్మ. అరే అట అనొద్దు బాయ్. నువ్వడా చెప్పాడా? రఘుభాయ్, సౌత్య చెప్పేది నిజమే. సామాన్లకి టైం టు టైం సర్వీసింగ్ ఉండాలి భాయ్, లేకపోతే షెడ్డుకి వెళ్తాయి. కరెక్ట్. ఎట్ట ఒప్పుకున్నాడో చూసావా? ఏం కోరుకున్న వాళ్ళని? 7 ఏళ్ల నుంచి నేను అల్లాని కోరుకునే దువా ఒకటే. ఆ దువా నిజం చేస్తాడో లేదో కూడా తెలియదు. తీరుస్తాడులే. భరోసా ఉండాలి అష్రఫ్.
మనకి నీలాంటి అందమైన పాప పుడుతుంది. ఇంకెంతకాలం మనలో మనం ఎలా సర్ది చెప్పుకోవాలో ఏంటో. మీ ఇబాదత్ మీద నాకు భరోసా ఉంది. ఓ మాట చెప్తాను, వింటారా? ఫర్మాయియే బేగం సాహిబా. మీరు ఇంకో నికా జహీర్. అష్రఫ్, ఆ మాట అనకు. అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నికా అయితే చేసుకుంటాను. ప్రేమించడం అయ్యే పనా? అష్రఫ్, మన దువ్వాన్ని నిజం చెయ్యడం చేయకపోవడం అల్లా చేతుల్లో ఉంది. నువ్వు కాకుండా ఇంకో అమ్మాయి గురించి ఆలోచించడం కూడా నాకు పాపనే. జాగ్రత్తగా దించండి. ఒక్క బాటిల్ పగిలినా కూడా మీ గుద్ద పగిలిపోద్ది. ఈరోజు బాయ్ హ్యాపీ బర్త్డే కాబట్టి మందుకు లోటు ఉండకూడదు. నానా, భరత్ భాయ్ వచ్చాడు. కూర్చోమను. ఈ బండి ఎక్కడ? తెలీదు నానా. లైటింగ్ ఇక్కడ లైట్ పెట్టలేదే? పెడతాను. నాన్న మాత్రం తమ్ముడు హ్యాపీ బర్త్డే, ఇల్లంతా కలకలాడిపోవాలి. అలాగేనా? బకియా అన్నా. రేపు హీరాబాయ్ దగ్గరికి వెళ్ళాం. మంచి రొయ్యలు తీసుకురా. రఘుకు అవంటే చాలా ఇష్టం. తంగ్యా, తంగ్యా, ఇదిగో పట్టుకో. సరే బాయ్. భరత్ భాయ్ వచ్చాడు నాన్న. ఈ బండి ఎక్కడ? తెలియదు బాయ్. ఆడమ్మంతేంగా ఆ ఉప్పు చేపలు తెమ్మని చెప్పాను. రఘుకు అవంటే చాలా ఇష్టం. పని చెప్పానంటే మాయమవుతాడు. రఘు ఫోన్ చేశాడా? లేదు. నమస్తే నానాబాయ్. పోయిన సినిమాకి 50 పెట్టెలు తీసుకెళ్లావు నువ్వు. వడ్డీ లేదు, అసలు ఇవ్వలేదు నువ్వు. ఇల్లు తాకట్టు పెట్టి కొత్త సినిమా చేస్తున్నాను. నువ్వు ఇల్లు తాకట్టు పెట్టుకో, పెళ్ళాన్ని తాకట్టు పెట్టుకో, నాకేమీ సంబంధం లేదు. నాకు పైసలు కావాలి. నానాబాయ్, తన పేరు సోనం, నా కొత్త సినిమా హీరోయిన్. మీరు కావాలంటే రాత్రికి ఇక్కడే ఉంటుంది. ఏ తార్పుడెదవా, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ సుల్లి కత్తిరించి కుక్కలుగా పడేస్తాను. జాగ్రత్త. మనకి ఆడోళ్ళంటే అస్సలు పడదరా. నీ అమ్మంతేంగా. నాన్న, రఘుబాయ్ ఫోన్ చేశాడు. ఎక్కడ తగలడ్డావురా? ఫోన్ చేయొచ్చు కదా. అంత కోపం ఎందుకు దాదా? ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మాల్ ఎక్కడా? మాల్ నా దగ్గరే ఉంది. బాంబేకి ఎప్పుడు వస్తున్నావు? రేపు పొద్దున భోజ్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను. సాయంత్రం వచ్చి ఎండు చేపలు తింటాను. మాల్ వెంట పెట్టుకుంటా. జాగ్రత్త. సముద్రం నీ కోసం ఖాళీగా ఉంటది. వచ్చేస్తాను. నీ అక్కరే మిశ్రా సూపర్ కబుర్ని తెచ్చినావు కదరా. ఇక్బాల్ బాయ్, నాకే సమస్య రాదుగా. జహీర్ బాయ్ ఉన్నాడు కదా, ఏనా మొడ్డగాడు నీ మీద చెయ్యడు. పకడ్. ఇది చాలదు ఇక్బాల్ బాయ్. పర్లేదు, తీసుకో, యాష్ చేసుకో. చల్ వెళ్ళి బాయ్కి చెప్తాను. బాయ్కి నా సలాం చెప్పు. ఠీకే. ఈ రాత్రికి రఘు మాత్రే సౌతియా ఇంకా బాహునరే బాంబే వస్తున్నారని టిప్ అందింది. సూరత్ స్టేషన్ లో భుజ్ ఎక్స్ప్రెస్, గుజరాత్ మెయిల్ ఎదురు బదురు వస్తాయి. విక్టర్ గుజరాత్ మెయిల్ లో సూరత్ వెళ్తాడు. సూరత్ స్టేషన్ లో అవకాశం చూసుకుని భుజ్ ఎక్స్ప్రెస్ ఎక్కుతాడు.
సూరత్ నుండి బాంబే 4 గంటల ప్రయాణం. నువ్వు ట్రైన్ మొత్తం గాలించి వాళ్ళని కనిపెడతావు. సరిగ్గా 8ంటికి నేను ఇక్బాల్ ఇంకా సులుపోటియా దాదర్ స్టేషన్ చేరుకుంటాం. దాదర్ స్టేషన్ చేరేసరికి ట్రైన్ దాదాపు ఖాళీ అవుతుంది. మిగిలిన వాళ్ళని విక్టర్ పక్క బోగిలోకి పంపిస్తాడు. జాగ్రత్త, దాడి చేసే సమయానికి బోగిలో పబ్లిక్ ఒకరు కూడా ఉండకూడదు.